ఈ మూడింటిని బట్టి రాజకీయాలు ఎలా ఉంటాయన్నది దీనికి ఉంటుంది. అంటే దీంట్లో ఈ డెస్టినీ 7 ఉంది కంటే అల్జడ్లకి ఉద్యమాలు అంటే మనకు రాజకీయాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో రూలింగ్ ఉంటుంది, అవతల వైపు కొన్ని అల్జడ్ లేపే రాజకీయ పార్టీలు ఉంటాయి. వాళ్ళ పని అల్జడ్ లేపటం, అది ప్రతిపక్షంలో ఉన్నా లేక రాజకీయ దాంట్లో ఉన్నా. ఈ రెండింటికి 2012లో ఏమవుతుందంటే ఈ సంవత్సరాలు అంతటికి తావు లేదు. 2012 ఓన్లీ క్రియేటివ్, ఆర్టిస్ట్, డివైన్ ఓరియంటెడ్, శాంతియుత వాటికి ఉంది కాబట్టి సంవత్సరం అలౌ చేయదు. కాబట్టి ఏ విధమైన ఉద్యమాలు అలజడులకు సంబంధించిన రాజకీయ పార్టీ నాయకులు అంటే వాళ్ళందరూ ఈ సంవత్సరం రెస్ట్ తీసుకోవటం బెస్ట్. ఎక్కడైనా వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకొని రాబోయే సంవత్సరం అంటే 2013లో ఇలాంటి ఉద్యమాలకు మళ్ళీ టైం ఉంది. ఈ 2012 ఉద్యమాలకి, అలజడులకి, రెవల్యూషన్కి ఇది టైం కాదు. ఇది క్రియేటివ్ గా అంటే వాళ్ళు కూడా ఒకరు డెవలప్ కావాలనుకుంటే ఇంకేదైనా క్రియేటివ్ గా డెవలప్మెంట్ చేసుకో, స్పీడ్ పథకాలు కూడా సంవత్సరం అంతా సైలెంట్ గా చేసుకుని ఏదంటే 2013లో ఉజ్జరించవచ్చు. ఈ 2012 మటుకు అలాంటి వాటికి ఆస్కారం దీంట్లో లేదు. దీన్ని బట్టి రాజకీయ పార్టీలు ఎలా ఉన్నాయో వాటి భావం అన్నది ఇది తేలిపోతుంది. పార్టీని బట్టి ఉంటుంది, ఒక్కో పార్టీని బట్టి ఉంటుంది. ఇక్కడ ఇదివరకు 2011లో చెప్పాను, ఇప్పుడు కూడా వెబ్సైట్ లో పెట్టాం. ఇక్కడ ముఖ్యంగా మనకు రాష్ట్రం, దేశం రెండు చూసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రూల్ ఉంది అక్కడైనా. అంటే కాంగ్రెస్ అంటానికి వెళ్ళేది యూపీ అనాలి, అక్కడ ఇక్కడ కాంగ్రెస్ అనాలి. సో వీటికి మటుకు పోయిన సంవత్సరం కూడా అంతంత మాత్రమే ఉంది. ఈ సంవత్సరం కూడా కొంచెం గడ్డు కాలమే. ఈ 2012 ఇంకోది ఇయర్ ఆఫ్ జడ్జిమెంట్ అని కూడా డిక్లేర్ చేయొచ్చు. మీరు ఇందాక అడిగిన ప్రశ్నలో పోయిన అలిజడులతో పాటు ఇంకోటి కూడా జరిగాయి. ఏ స్కాముల ఇయర్ కూడా వర్ణించారు చాలా మంది. స్కాముల మీద స్కాములు అనేక వెలుగులోకి వచ్చాయి, కానీ తుది నిర్ణయం ఏమీ లేదు. వెలుగులోకి వచ్చి బయటపడ్డాయి. వాళ్ళు నిర్దోషుల అపరాధంలో ఏమి తేలేదు, నో జడ్జిమెంట్. ఈ 2012 అనేది ఇయర్ ఆఫ్ జడ్జిమెంట్ కాబట్టి క్రితం సంవత్సరం ఎన్నో వాటికి అవకతవకలకి ఈ సంవత్సరంలో తుది నిర్ణయం, తుది తీర్పు వచ్చే సంవత్సరం కూడా 2012. అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం అంటారు కదా, శని వచ్చే ముందు లేకపోతే కేతు గ్రహం వచ్చే ముందు ఇలా మంచి చేస్తాడు, లేదా వెళ్లే ముందు చెడు చేస్తాడు అన్న ఒకటి. అది సంఖ్యాశాస్త్రానికి ఎంత వరకు పనికొస్తుందంట? సంఖ్యాశాస్త్రం కూడా అదే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కూడా కేతు ఉంది. ఈ సంవత్సరం ఇంత నిర్ద్వందంగా ఎందుకు చెప్తున్నానంటే డెస్టినీ నెంబర్ 7 అంటే కేతు. ఇక్కడ కేతుకి శనికి ఇద్దరు కూడా ఒకే లక్షణాలు ఉంటాయి. ఇద్దరు చాలా సింపుల్, ఇద్దరు ఫిలాసఫర్సే. సో ఈ సంవత్సరం చివర డెస్టినీ ఎలా ఉండబోతుంది మొత్తం అంతా కూడా అంటే జూన్, జూలై నుంచి, అంటే జూన్ వరకు ఒకలాగా ఉంటుంది, జూన్ నుంచి మళ్ళీ ఇయర్ ఎండింగ్ డిసెంబర్ దాకా ఎలా ఉంటుంది అన్నప్పుడు ఈ కేతు ప్రకారం ఏంటంటే అతను ఒక ఫిలాసఫీ కాబట్టి ఇంతకు మనం అనుకున్న అలిజోళ్ళు ఉద్యమాలు చేసే వాళ్ళు కూడా కొంత ఫిలాసఫీ వైరాగ్యం వస్తుంది. అంటే ఒక టైప్ ఆఫ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. అబ్బా ఇంత చేశాం కదా, కాసేపు రెస్ట్ తీసుకోవడం, లేదా ఆధ్యాత్మిక అవును ఇంత చేసాం, ఈ ప్రయోజనం ఏమిటి దీనివల్ల, ఇమీడియట్ గా అయితే ఏమీ రాలేదు అని వాళ్ళకి వస్తుంది. సో ఎవరికైనా ఫిలాసఫీ వచ్చేది ఉంటుంది. ఈ తుది నిర్ణయాలు, కోర్టు నిర్ణయాలు రాకముందే వాళ్ళకు కూడా ఫిలాసఫీ రావచ్చు. వాలంటరీగా అండర్ అయ్యి కూడా కొన్ని ఉంటాయి. అంటే కొంతమంది గవర్నమెంట్ అప్రూవర్ గా మారారంటారు. సో ఇది ఫిలాసఫీ కాబట్టి సంవత్సరం అంతా కూడా ఎటువంటి వాళ్ళకైనా, దొంగలకైనా, దొరలకైనా, అపరాధులు అందరికి కూడా ఈ ఫిలాసఫీ కేతు ఏం చేస్తారంటే వీటన్నిటిని వదిలేసి, అంటే ఇవన్నీ మెటీరియలిస్టిక్ రాజకీయాలైనా ఇవైనా అని కూడా ఈ పక్కన చూసి ఆధ్యాత్మిక కార్యక్రమం ఏంటి, ఆధ్యాత్మికలు ఎంటర్ అయిపోతారు. భగవంతుడు లేడని నమ్మే వాళ్ళు కూడా ఈ 2012లో వైపు మొగ్గు చూపే అవకాశం ఎక్కువ ఉంటుంది. దాని ప్రధానం కేతువే. కేతు మోక్షకారకుడు అని జ్యోతిశాస్త్రం కూడా చెప్తుంది. ఫిలాసఫీకి అండ్ సింబల్ అనమాట. సో కట్టు కట్టిన వాళ్ళు కూడా ఈ సంవత్సరం లాంటి మార్పు అవకాశం ఉంటుంది. అది మనకు ఓకే సార్. అయితే ఇప్పుడు మన రాష్ట్రానికి దేశానికి వెన్నుముక లాంటి వాడు రైతు. ఆ రైతు 2011లో చూసుకుంటే కొంచెం అలజడిగానే ఉంది. ఎక్కడ సరైన రైతుకు ఒక ఇదనేది లేదు. ఇప్పుడు ఈ 2012 ఓన్లీ రైతుకు సంబంధించి తీసుకుంటే ఈ 12 అనే సంఖ్యని ఎలా ఉండబోతుంది? ఇక్కడ మనకు వ్యవసాయ క్షేత్రంగా చూసుకుంటే వ్యవసాయ క్షేత్రానికి అక్కడ చంద్రుడు అధిపతి అవుతాడు. ఆ పంటన పంట వరకు ఇక్కడ రాహు, శని ఉన్నవాళ్ళు అంత శ్రమ అంత మొత్తం. సో చివరికి ఫలితం ఉన్నది ఆ పంట కోతలు వచ్చే రైతుకు లాభం చేకూరాలి. సో అది ఈ సంవత్సరం ఉంది కాబట్టి ఈ 2012 రైతుల మటుకు తప్పనిసరిగా వాళ్ళకి ఇది లక్కీ ఇయర్ గానే చెప్పొచ్చు. అది ఫస్ట్ 3 months కాదు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ కాదు, నుంచి వాళ్ళకు ప్రభుత్వ తరఫు నుంచి అనేక పథకాలు వాళ్ళకి లభించడం, కొంత ఊరట కలగటం, బ్యాంకులు కొంత రుణాలు ఇవ్వటం, అంటే దానికి ఆర్థికం. ఒకప్పుడు వ్యవసాయానికి సంబంధం లేదు. ఇంట్లోనూ విత్తనాలు నాటుకోవటం, వాళ్ళు పండించుకోవటం ఉంది. ఇప్పుడు వ్యవసాయం చాలా ఒక ఇండస్ట్రీ లాగా పెద్దగా మారిపోయింది కాబట్టి వాళ్ళకన్నా ఆర్థిక వనరులు కూడా అవసరం అవుతాయి, ప్రభుత్వ సాయం కూడా అవసరం అవుతుంది. కాబట్టి చాలా నిరాశ నిస్పృహలో ఉన్న ఈ రైతాంగం మొత్తం కూడా మన రాష్ట్రంలో ముఖ్యంగా, అంటే దేశం మొత్తం అని పరిశీలన తీసుకోలేం కాబట్టి మన రాష్ట్రం వరకు చూస్తే మటుకు వీళ్ళకి డెఫినెట్గా మోర్ దెన్ 70% ఊరట కలిగి మళ్ళీ వాళ్ళ పనులు నిమగ్నమయ్యే సంవత్సరం కూడా 2012. ఓకే. అయితే ప్రభుత్వానికి ఇటు రైతాంగానికి విద్యుత్ అనేది మధ్యలో ఒక తీగగా ఉంది. అది విద్యుత్ అంటే ఒక తీగలాగా. ఇది ఈ విద్యుత్ కి, ఈ అంకెకి, రైతుకి, ప్రభుత్వానికి ఏమనే ఉందా ఉంటుంది? అంటే ఇది ఎలా ఉందంటే ప్రభుత్వం అనేది నెంబర్ 1 తో పోలిస్తారు. జ్యోతిష్ శాస్త్రాలు కూడా పూర్వకాలం రాజులు, అవును ఇప్పుడు రాజుల స్థానంలో మంత్రులు వచ్చారు. అక్కడ ప్రైమ్ మినిస్టర్, ఇక్కడ సీఎం అంటాం. సో పదవులు వేరైనా కూడా స్ఫూర్తి ఒకటే కాబట్టి ఇక్కడ ప్రభుత్వం అనేది నెంబర్ 1 సూర్యుడు అయితే ఇక్కడ విద్యుత్, కరెంట్ అన్నది
కుజుడికి సంబంధించింది. మంగళకారకుడు మంగళుడు అంటాం, అంగారక్ అంటాం. కాబట్టి కుజుడు నెంబర్ 9 అవుతుంది. సంవత్సరం వచ్చేసి నెంబర్ 3 అయింది. ఈ 3 and 9 రెండు మిత్రులు. జ్యోతిశాస్త్రీత్యా కూడా ఈ కుజుడికి గురు నెంబర్ 3 జూపిటర్ ఇద్దరు భేదాలు ఉండి ఇద్దరు ఒకటే. కాబట్టి ఇప్పుడు పోయినసారి కరెంటు కష్టాలు ఏవైతే అనుభవించామో దాదాపు పూర్తిగా సమస్య పోదు, కానీ ఒక 10 గంటలు మన సమస్యను ఎదుర్కొంటే డెఫినెట్ గా 3 గంటలకు కుదిస్తుంది. ఇది కూడా జరగబోతుంది. ఓకే, అదే అంటే ఎందుకు ఈ 2011లో ఈ ఉద్యమాల కారణంగా కొంచెం కరెంటు ఉత్పత్తికి కొంచెం ఆటంకం కలిగింది అన్న వార్తలు వచ్చాయి. కాబట్టి అందు గురించే ప్రభుత్వం కొంచెం కరెంట్ కోతను ఎక్కువగా చేసింది, అధిగమించింది. అంటే ఎక్కువగా రైతుకు కట్ చేయాల్సిన దానికన్నా ఎక్కువ చేస్తున్నారు అంటున్నారు. అదే దాని గురించి అడిగిన. అంటే మనం ఈ 2 రకాలుగా ప్రభుత్వం మీద నెపం పెట్టాలంటే జగన్ ప్రభుత్వం చేయలేకపోయింది, అసమర్థ ప్రభుత్వం ఇవన్నీ కూడా అనొచ్చు. కానీ మా శాస్త్ర ప్రకారం అసలు ఎందుకు జరిగి ఉంటుంది అది అంటే 2011 4 రాహు నెంబర్ 4, ఈ విద్యుత్ సంబంధించి నెంబర్ 9, ఈ 4 and 9 రెండు ఎనిమిస్ అనమాట, రాహు ప్లస్ కుజుడు. కాబట్టి ఇక్కడ విద్యుత్ వాళ్ళు పెంచాలనుకున్నా, ప్రభుత్వం పెంచాలనుకున్నా, ఇంకేమన్నా కూడా ఈ రాహు కిందంటే ఇది స్పీడ్ బ్రేకర్, పెరగనివ్వడు. అంటే ఒక ఛాయాగ్రహాలు రాహు, యాక్చువల్ గ్రహం కాదు. కాబట్టి ఈ ఛాయలో ఉన్నంత వరకు అవి పెరగవు. ఇప్పుడు 2011 వెళ్ళిపోయింది, ఇప్పుడు మళ్ళీ 2012 వచ్చేసింది. ఇది ఏమవుతుంది, ఇక్కడ 2012 లక్కీ ఇయర్ వచ్చింది కాబట్టి ఏదో విధంగా వీళ్ళు కలిసి వచ్చేసి మొత్తం ఆ సమస్య కూడా అయిపోతుంది. కాబట్టి అదొక రకంగా దీనికి లక్కీ అనొచ్చు ఇద్దరికి. కాబట్టి కరెంట్ సమస్య ఈ 2012లో 2011తో పోలిస్తే 2012లో అంతగా ఉండదు. ఓకే, అట్లాగే మనం ఒక వాణిజ్యపరంగా తీసుకుంటే, వాణిజ్యపరంగా కూడా మనకు ఈ ఉద్యమాల కారణం కావచ్చు, రాజకీయ స్థితిగతుల కారణంగా కావచ్చు, చాలా వరకు మన రాష్ట్రానికి రావాల్సినవి కొన్ని రాకుండా పోయాయి, కంపెనీలు కావచ్చు ఇవన్నీ. సో ఇప్పుడు ఈ 2012లో ఎలా ఉండబోతుంది మన వాణిజ్య పరంగా, ఒక బిజినెస్ పరంగా? అది ఇప్పుడు వాణిజ్యం అన్నా, బిజినెస్ అన్నా, వ్యాపారం, వీటన్నిటికీ మూలకారకుడు బుధుడు. అంటే జ్యోతిష్ శాస్త్రంలో కూడా బుధుడు వ్యాపార కారకుడు అని ఉంటాయి. జ్ఞానకారకుడు ఒకటి ఉంది, వ్యాపార కారకుడు ఉంది. అంటే ఒక ఇద్దరు వర్గాలు తీసుకుంటే ఒకళ్ళు సైంటిస్ట్, రీసెర్చ్ చేసే వాళ్ళు ఉంటారు. అక్కడ వ్యాపారం లేదు, ఓన్లీ రీసెర్చ్ బుద్ధితో చేయాలి. అంటే ఇక్కడ బిజినెస్ కూడా బుద్ధితోనే చేయాలి. ఆ జ్ఞానం ఉంటేనే, అంటే ఇక్కడ బిజినెస్ జ్ఞానం అనొచ్చు, అదేమో నాలెడ్జ్ సంబంధించిన జ్ఞానం అవుతుంది. ఈ రెండు ఒకటే అవుతాయి. సో వ్యాపారానికి బుధుడు కారకుడు కాబట్టి ఈ 2012 అంటాం, మాటిమాటికి 2012 అంటుంటాం. ఈ 2012 మళ్ళీ 2-2-1 మొత్తం 5 అవుతుంది. సో ఇయర్ బిజినెస్ ఇయర్ కాబట్టి 2 రకాల స్తబ్దత. ఒకటి, బయట దేశాల నుంచి కానీ బయట రాష్ట్రాల నుంచి కొన్ని రావాల్సిన ఆర్థిక వనరులు ఇక్కడికి రాలేదు. ఎందుకు రాలేదంటే మనం తెలుసు, అలజడి కారణం డబ్బు కాదు, వాళ్ళకు మనసు లేక కాదు, భయం చేత రాలేదు. కొన్ని ఇక్కడ స్థానికంగా ఉన్న వ్యాపారస్తులు లాభపడ్డారా పోయిన సంవత్సరం ఏ బిజినెస్ మెన్ అడిగినా కూడా లాస్ట్ బిజినెస్ నిల్లండి, పెట్టుబడితో పోయింది అంటుంటారు. కానీ ఈ 2012లో అది రివైవ్ అయిపోయి కొత్త వాటి వచ్చే అవకాశాలు కొంతవరకు ఉన్నాయి, పూర్తిగా రావడం కొంతవరకు అవకాశం 25%. ఇప్పుడు ఉన్న వ్యాపార సంస్థలంతా కూడా కొత్త ప్రయోగాలు చేయటం, బిజినెస్ ని మార్చుకోవటం దానికి అనుగుణంగా. కాబట్టి ఇది బిజినెస్ ఇయర్ అని కూడా చెప్పొచ్చు 2012లో. ఓకే సార్, ఇప్పుడు మీరు బుద్ధికి అటు బిజినెస్ కి అని అన్నారు. అదే బుద్ధికి గురించి చూస్తే ఈ గత సంవత్సరం 11లో విద్యా సంస్థలు కూడా చాలా వరకు విద్యార్థులు కానీ విద్యా సంస్థలు కానీ అటు వ్యాపారపరంగా విద్యా సంస్థలు నష్టపోయాయి, ఇటు విద్యారీత్యా కూడా విద్యార్థులు నష్టపోయారు. ఇది 2012లో ఎలా ఉండబోతుంది? అక్కడ మనకు మంచి లాజిక్ ఉంది. 2014లో అంటే రాహు ఒకసారి అంటే గ్రహణం ఎప్పుడైతే చంద్రగ్రహణం వచ్చింది హైదరాబాద్ లో అన్నప్పుడు దాదాపు చాలా ప్రాంతాలకు చంద్రుడు కనపడకుండా పోతుంటాడు. దాంట్లో అన్ని వర్గాలు ఉంటాయి, అంటే కాలనీలు ఉంటాయి, మురిగి ఉంటాయి, ఊళ్ళో ఉంటాయి, అన్ని ఉంటాయి ఒకసారి గ్రహణం పెట్టినప్పుడు. సో అది గ్రహణం వీరంటే కాబట్టి ఆ గ్రహణం దీన్ని కూడా విద్యా సంస్థలు పెట్టడం వల్ల అర్జునుడు కానివ్వండి, వాట్ ఎవర్ ద రీజన్, ఆ సిలబస్లు పూర్తి కాకపోవడం, అసలు వీళ్ళు ఉత్తీర్ణులు అవుతారు అని తల్లిదండ్రులకు టెన్షన్, ఇవన్నీ జరిగాయి ఇక్కడ. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇన్ని జరిగినా కూడా పరీక్షలు అవ్వలేదు కదా. అంటే ఫైనల్ ఎగ్జామ్స్ అనేది ఇప్పుడు ఉంది. అంటే అర్జునుడు సమస్య అంతా 2012 వరకు, 12 కూడా తీసుకుందాం, డిసెంబర్ వరకు తీసుకుందాం, అంటే 12 అంటే 12 నెలల వరకు. ఇప్పుడు జనవరిలో వచ్చాయి కాబట్టి 2012లో మార్చి, ఏప్రిల్, మే ఈ నెలలో ఉన్నాయి కాబట్టి ఈ 2012లో రావడం కూడా కొంచెం అదృష్టం. కాకపోతే వాళ్ళు కొంచెం శ్రమ అధికం చేయాలి కదా, అంటే కొంచెం మనకు అలసత్వం ఏర్పడింది కాబట్టి కొంచెం శ్రమ అధికం చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ 2012 ఇక్కడ జూపిటర్ గురువు, 12 అనేది గురువు. తర్వాత 2012 తీసుకుంటే 5 వస్తుంది, 2-2-1. వీళ్ళిద్దరు కూడా విద్యాకారకమైన గ్రహాలు 2012లో ఉన్నాయి కాబట్టి ఏ విద్యార్థులు అయితే ఇప్పుడు దీనివల్ల నష్టపోయారు, ఇప్పుడు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్గా 2012లో దానికి దీనికి సంబంధం ఉండదు. అక్కడ మీకు కొంచెం గ్యాప్ ఏర్పడ్డా కూడా డెఫినెట్గా ఉత్తీర్ణులు అవుతారు వీళ్ళు. ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోవాలి. సరే సార్, మీతో రాష్ట్రం గురించి మాట్లాడాము ఇప్పటి వరకు. ఇక దేశ పరిస్థితుల గురించి మనం మాట్లాడబోయే ముందు ఒక చిన్న విరామం తీసుకున్నాం సార్. విరామం తర్వాత మళ్ళీ మన చర్చ కొనసాగుతాం. ఇప్పుడు కాసేపు విరామం.